అనంతపురం జిల్లాలోని ఒంటరి మహిళలకి తోడుగా నిలుస్తోంది ఆర్డీటీ సంస్థ. వీరు ఆర్థికంగా ఎదిగేందుకు గాను ఉమెన్ టు ఉమెన్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగా జిల్లాలోని ముదిగుప్పు మండలంలోని ఒంటరి మహిళలకి ఆర్డీటీ సంస్థ దాదాపుగా 80% సబ్సిడీతో రుణాలని అందజేస్తోంది. ఈ మొత్తంలో వారు ఆవులు, గేదెల పెంపకం, కిరాణా, వస్త్ర దుకాణాలు, గొర్రెల పెంపకం వంటి స్వయం ఉపాధి కార్యక్రమాలు ప్రారంభించేలాగా ప్రోత్సహిస్తోంది. ఈ పథకానికి అదనంగా స్పెయిన్ మహిళల నుంచి కూడా ఆర్థిక చేయూత లభిస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన ఒంటరి మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడి నెలకి 15,000 నుంచి 20,000 వరకు ఆదాయం అయితే సంపాదించుకోవచ్చు. ఇక ఈ ఉమెన్ టు ఉమెన్ పథకం ద్వారా సబ్సిడీ కింద రుణంతో పాటు స్పెయిన్ మహిళలు ప్రతి సంవత్సరం 4,000 చొప్పున 7 సంవత్సరాల పాటు సాయం చేయనున్నారు. ఆర్టీటీ సాయంతో ఒంటరి మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థిక సమస్యల నుంచి బయటపడి పిల్లలను చదివించడం మాత్రమే కాక వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇక ఇల్లు నిర్మించుకుంటున్నారు కూడా. ఒక్క ఉప్పలపాడు గ్రామంలోనే 35 ఒంటరి మహిళల కుటుంబాలు ఈ పథకం కింద ఉపాధి పొందుతున్నారు. ఇక మరిన్ని గ్రామాలకి కూడా ఈ పథకాన్ని విస్తరించినట్లుగా సంస్థ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. ఇక ఉప్పలపాడు గ్రామానికి చెందిన రాములమ్మ అనే లబ్ధిదారులు మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం ఆర్టీటీ ఉమెన్ టు ఉమెన్ కింద నాకు 1.20 లక్షల రుణం ఇచ్చింది. ఈ మొత్తంలో నేను కేవలం 20,000 మాత్రమే తిరిగి చెల్లించాను. 1,00,000 సబ్సిడీగా వచ్చింది. నాకు వచ్చిన రుణం డబ్బులతో 3 ఆవులు కొనటంతో పాటు షెడ్డు, నీటి తొట్టెలు, ఫ్లోరింగ్ అన్ని కూడా ఆర్టీటీని నిర్మించిచ్చింది. ఇక పశువుల ద్వారా రోజుకి 20 లీటర్ల పాలు అమ్ముతూ నెలకి 15,000కి పైగా ఆదాయాన్ని అయితే పొందుతున్నానని చెప్పుకొచ్చింది. ఇక మరొక ఒంటరి మహిళ ఉమెన్ టు ఉమెన్ పథకంతో తాను పొందిన ప్రయోజనం గురించి ఇలా చెప్పుకొచ్చింది. మా కుటుంబానికి వ్యవసాయ భూమి ఉన్నా కూడా నీటి సదుపాయం సరిగ్గా లేదు. వర్షాధార పంటలు వేసి భారీగా నష్టపోయాం. ఇక నా భర్త అనారోగ్యంతో చనిపోయాడు. కుటుంబ పోషణ భారం నా మీదనే పడింది. అలాంటి సమయంలో ఆర్టీటీ ఉమెన్ టు ఉమెన్ పథకం కింద నేను 92,000 లోన్ తీసుకుని కిరాణా దుకాణం పెట్టుకున్నా. ఆర్టీటీకి 18,000 మాత్రమే చెల్లించాను. కిరాణా దుకాణం, గాలి మిషన్ ద్వారా నెలకి 15,000 నుంచి 18,000 వరకు సంపాదిస్తున్నానని తెలిపింది.